నా వందనాలండి. తర్వాత అయ్యగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్గా అయ్యగారు మా గుమ్మం తొక్కిన తర్వాత మా అద్భుతమైన కార్యం జరిగిందండి. ఎప్పటి నుంచో మాకు చెరువులో డబ్బులు రావాలి, చెరువు డబ్బులు అవి ఇస్తానంటున్నారు, ఇవ్వట్లేదండి. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారితో చెప్తే ప్రార్థన చేశారు. చేయగానే మాకు అద్భుతంగా వాళ్ళే ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చారండి. నా రెండో సాక్ష్యం ఏంటంటే, మా పాప వివాహం గురించి అండి. అయితే వివాహం చేయడానికి మేము చాలా టెన్షన్ పడ్డామండి. అసలు ఎలా జరుగుద్దో ఏంటో చాలా భయపడ్డాం. అయ్యగారికి ఫోన్ చేస్తే అమ్మ ప్రార్థన పెడదాం, మీరేం భయపడొద్దు అని చెప్పారండి. అయ్యగారు ఫోన్ చేసి అలా చెప్పగానే అయ్యగారు వచ్చి ప్రార్థన పెట్టారు. అని వీలు కుదిరినప్పుడు వచ్చి ప్రార్థన పెట్టారు. అద్భుత కార్యం ఏంటంటే, అసలు ఇవ్వనన్న వాళ్ళు కూడా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారండి. అంత గొప్పగా బిడ్డ వివాహం జరిగిందండి. అసలు చాలా అద్భుతంగా జరిగిందండి. అసలు నేను ఆయనకి చాలా రుణపడి ఉన్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది.